హలో వదినా. బద్రి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను వదినా. నాకంత అయోమయంగా ఉంది. రాజా ఏం చేస్తున్నాడు? రాత్రి అనగా బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. అలాగా? ఎక్కడికి వెళ్ళాడు? నాకు చెప్పలేదు. రాత్రి రూమ్కి వచ్చాడు. అది వదినా జరిగింది. అయితే నువ్వు అర్జెంటుగా డైరీ తీసుకుని గుడికొచ్చాయి, దీక్షితులు గారిని కలుద్దాం. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇదేనండి ఆ డైరీ. అసలు మేము ఎవరో తెలియనట్టే మాట్లాడుతున్నారండి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మొత్తం తినేశాడు. మొత్తం చదివేసిన డైరీని మళ్ళీ తీసి రాయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగానే రాజా కూడా రాస్తున్నాడు. అవును, ఎవరో తనని చంపారని ఏదేదో రాస్తున్నాడు. అసలు ఈ డైరీ ఎక్కడిది మీకు? అంటే అది ఒకరింటికి పని మీద వెళ్ళినప్పుడు అనుకోకుండా మాతో పాటు తీసుకొచ్చాం. ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో కృష్ణుడని ఒక అతను ఉండేవాడట. 5-6 నెలల నుంచి అతను కనపడట్లేదట. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు రాజా వచ్చి అతనిలాగే మాట్లాడుతూ అతనిలానే బిహేవ్ చేస్తున్నాడు. నన్ను కూడా నువ్వెవరు అని అడిగాడు. కంగారు పడకండి, నాకు ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఆరు నెలల క్రితం కనిపించకుండా పోయిన అతని జాతకాన్ని పరిశీలిస్తే నా అనుమానానికి ఆధారం దొరికింది. జాతకరీత్యా ఇతనికి అకాల మృత్యువు రాసి ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఇతను హత్యగావింపబడ్డాడు. ఇతని మరణానికి కారకుడైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని తగిన సమయం కోసం, సమర్థత కలిగిన శరీరం కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో మన రాజా కనిపించాడు. వెంటనే రాజాలోకి ప్రవేశించాడు. ఇప్పుడు రాజా శరీరంలో కృష్ణుని ఆత్మ ఉంది కాబట్టే అతనికి పరిచయం ఉన్న వ్యక్తుల్ని పలకరిస్తున్నాడు. మిమ్మల్ని పట్టించుకోలేదు. ఆత్మ అంటే రాజా ఇక మమ్మల్ని గుర్తుపట్టడా? మామూలు మనిషి కాడా? కంగారు పడతాడు. కాలం తీరి కన్ను మూసిన ఆత్మలన్నీ కర్మానుసారం కాలగర్భంలో కలిసిపోయి కొన్నిసార్లు ఆ వ్యక్తికి తీరని కోరికలున్నప్పుడు వాటి కోసం ఊగిసలాడుతూ ఆ ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. మన కథలో కృష్ణుడికి గోపి కంటే ఇష్టం. ఆమెను చేరుకోవడమే అతని ప్రధాన లక్ష్యం. అది తీరకుండా అడ్డుపడిన వ్యక్తి కోసమే ఆగిపోయిన ఆత్మ తన కోరిక తీరిపోగానే కాలగర్భంలో కలిసిపోతుంది. హాయ్ అను. ఏంటను, ఏంటలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీకు కృష్ణుడు గుర్తున్నాడా? కృష్ణుడా? ఆయన్ని ఎలా మర్చిపోగలను? నాకు పునర్జన్మనిచ్చినవాడు. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే కదా. అయినా ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అది రాజా అని మనకి సూపర్ మార్కెట్ నుంచి సరుకులు సప్లై చేస్తున్నాడు. అతను ఉన్నట్టుండి కృష్ణుల్లా బిహేవ్ చేస్తున్నాడు. రాజా అంటే అదే నిన్న నీతో కూడా మాట్లాడాడు. ఆ నా షూటింగ్స్ గురించి, అప్పుడెప్పుడో నేనిచ్చిన స్కాచ్ బాటిల్ గురించి, ఒకటి కాదు నాకు సంబంధించిన అన్ని విషయాలు ఎంత చనువుగా మాట్లాడాడు. అసలిదెలా సాధ్యం? నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తోందను. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కథ కూడా మన కథకి చాలా దగ్గరగా ఉంది. అందులో ఒక హీరో అనుకోకుండా చనిపోయి ఆత్మగా మారి మరో హీరో శరీరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు రెండో హీరో అచ్చం మొదటి హీరోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆత్మ అంటే మన కృష్ణుడు. హలో, నమస్కారం అండి. నమస్కారం. పద్మావతి వచ్చిందండి? ఆ? పద్మావతి అండి. పద్మావతి? ఒక్క నిమిషం. ఏమయ్యా నరసింహరావు, మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదండి. రాలేదయ్యా. ఎప్పుడు వస్తుందండి? నాకేం తెలుసయ్యా. ఇది స్టేషనేనా? అవును. పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియనోడికి నీకెవరు ఉద్యోగం వచ్చారయ్యా?
ఎవడ్రా నువ్వు? పబ్లిక్ కామన్ మ్యాన్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పబ్లిక్ కామన్ మెన్నా? చెప్పండి సార్, నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను? సహాయం కాదు, సమాధానం చెప్పు. ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదయ్యా. పద్మావతి ఎవరో తెలియదు. ఆహా. అంటది, చుక్కు చుక్కు అంటది. ఆ? ఊ అంటది, చుక్కు చుక్కు అంటదా? ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు? స్టేషన్ కి. ఏ స్టేషన్ కి? రైల్వే స్టేషన్ కి పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశా. రైల్వే స్టేషన్ కా? పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా? ఒరి యదవా, నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి. పెట్టే ఫోన్, పెట్టే. ఓ ఊ, ఊ. ఇదిగో నరసింహరావు, ఈడెవడో బురద నీసాడయా, హీట్ ఎక్కిపోయింది. కూల్ డ్రింక్ ఏమన్నా అలాగే తీసా? సార్. ఓ షబ్బో. ఓ, నమస్తే సార్. నమస్కారం. ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్. చెప్పండి, రాసుకుంటాను. 6 నెలల క్రితం ఒక హత్య జరిగింది సార్. హత్య? అవును సార్. 6 నెలల క్రితమా? అవును సార్. ఎవరు చేశారు? మాజీ మంత్రి కొడుకు జనార్దన్ సార్. మాజీ మంత్రి కొడుకా? అవును సార్. ఎక్కడా? ఊరి చివర ఉన్న ఫామ్ హౌస్ లో జరిగింది సార్. ఫామ్ హౌస్ లోనా? ఎవరిని? నన్నే సార్. నిన్న? నన్నే సార్. నిన్ను హత్య చేయటం ఏంట్రా? నువ్వు బాగానే ఉండవుగా. నన్నంటే ఈ నన్ను కాదు సార్, లోపలున్న నేను. లోపల నేను, బయట నేను. పొద్దున్నే మందు కొట్టొచ్చావా? అలవాటు తప్ప 6 నెలలు అవుతాను సార్. వీడు తాగుతాడో లేదో తెలియదు సార్. మాట్లాడితే వాడు వీడంటావేంట్రా? అది కాదు సార్, మాట్లాడుతున్న నేను కృష్ణుణ్ణి సార్. కనిపించే వీడు రాజా సార్. రాజా బతికే ఉన్నాడు సార్. కృష్ణుణ్ణి మాత్రం చంపేశారు సార్. మళ్ళీ వీళ్ళిద్దరు ఎవర్రా? నీకు దండం పెడతారయ్యా, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పరా స్వామి. సార్ వచ్చావా? వీడి దెబ్బకి బుర్ర కదయ్యా, టోటల్ బాడీ మొత్తాన్ని బాయిలర్లో పెట్టినట్టు అయిపోయింది. థ్యాంక్స్ సార్ దాహం వేస్తుంది, కావాలంటే నీకు ఇంకోటి తెప్పిస్తాను బాబు. మీరే తాగుదురు కానీ ఇవ్వండి సార్. ఇదేంటి సార్? ఏంటయ్యా నీ ఉద్దేశం? ఇదేంటో తెలియకుండానే ఎస్ఐ అయ్యానంటావా? చెప్పండి సార్. గ్లాసు. ఇప్పుడు ఇదేంటి సార్? కూల్ డ్రింకు. మరి ఇందాక గ్లాస్ అన్నారు అప్పుడంటే అందులో కూల్ డ్రింక్ పోయలేదు కదా. కదా? నేను కూడా మీకు ఇందాకటి నుంచి ఇదే చెప్తున్నాను సార్. మీకు కనిపిస్తున్న ఈ గ్లాసు రాజా అంటే ఈ బాడీ, ఇందులో పోసిన కూల్ డ్రింకు కృష్ణుడు అంటే నేను. ఇప్పుడు చెప్పండి సార్, నేనెవరిని? కృష్ణుడు అంటే అంటే నువ్వు ఆత్మవా? అవును సార్. ఆయన చెప్తుంది నిజం. 6 నెలల క్రితం కృష్ణుడి హత్య జరిగింది. ఆల్రెడీ మిస్సింగ్ కేసు మీ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది. కావాలంటే ఈ డైరీ చూడండి. సార్ సార్ నన్ను అక్కడ చంపి ఇక్కడే సార్ పాతిపెట్టింది. ఇక్కడ? ఇక్కడే సార్. చంపింది ఎక్కడ? అక్కడే సార్. నరసింహ సార్. తవ్వించు. ఏమయ్యా? సరే సార్. మీరు నాతో రండి. అదేంది భయ్యా, మా అందరికి ఫారెన్ సరుకు పోసి నువ్వేమో చీప్ లెక్కర తాగుతున్నావు, ఆవకాయ నాకుతున్నావు. అమెరికాలో 6 నెలలుండి అడ్డమైన బ్రాండ్లు తాగి నాలుక తడారిపోయిందిరా. ఇప్పుడు నికార్సైన నాటు సరుకు తగలగానే నాలుగుతో పాటు నరాలన్నీ జువ్వుమంటున్నాయిరా. అంటే ఆడవాసం తగలేదా అన్న? ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లు తినలేం కదరా. అందుకే ఆవకాయ ముక్క కోసం, ఆంధ్ర సుక్క కోసం, పాకలో పక్క కోసం పరిగెత్తుకొచ్చాను రా. पापा मैं कंपनी को फोन करो बदले क्या ना? సీపులు ఇక్కడ తాగాను కదా అని ఎంగిలి ముక్క తింటాననుకున్నావురా? సమస్య లేదు. మందైనా మగువైనా సీలో పెన్ చేయందే సిప్పు కూడా చేయనురా.
నీ గురించి నాకు తెలియదా అన్న? అందుకేగా అమెరికాలో 6 నెలల నుండి వచ్చినావు. చత్ నీ అబ్బా సెటైరారా. అబ్బా అది కాదన్నా, ఇంతకుముందు హాస్టల్ నుంచి చిలుకలు వచ్చి షిఫ్ట్ డ్యూటీ చేసేవి కదన్నా. మధ్యలో వాడెవడో అడ్డు రాకపోతే ఎప్పటికీ ఈ ఫామ్ హౌస్ అన్న రెస్ట్ హౌస్ లానే ఉండేది కదన్నా. అందుకే కదరా అడ్డొచ్చిన నా కొడుకుని అడ్డంగా పాతి పెట్టింది. రేయ్ ఎవరొచ్చారో చూడు. ఓకే అన్న. ఎవరు కావాలండి? కొట్టండి సార్ బండి. పడతారండి. అన్నా అన్నా అన్నా. ఏంటస్సై ఇలా వచ్చావు? బాబు గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మ్యాటర్ ఫినిష్ చేస్తే మాట్లాడుతాం. పర్లేదు చెప్పు. మీ మీద కంప్లైంట్ వచ్చింది బాబు. కంప్లైంటా? ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. నువ్వా? అవును బాబు, మర్డర్ కేసు. మర్డర్ కేసా? నా పైన? 6 నెలల క్రితం మీరు అతన్ని హత్య చేశారని అతనే స్వయంగా మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందుకే నేను స్వయంగా వచ్చాను. మందు తాగుతున్నది మేమా మీరా? అయినా బతికినోడే సచ్చానని చెప్తుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి మా ఫామ్ హౌస్కి తీసుకొచ్చారేంటి? మీరు చెబుతుంది కరెక్టే బాబు, కానీ ఈ బాబు చెప్పేదానికి సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలా? ఏంటది? 6 నెలల క్రితం మీరు కృష్ణుడనే ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ విషయాన్ని కృష్ణుడే వచ్చి స్వయంగా తన డైరీలో రాశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడైనా చనిపోయిన వాడు నన్ను పలానా వాడు చంపాడని మళ్ళీ వచ్చి డైరీ రాస్తాడా? డైరీలో మాత్రమే రాసుకోలేదు బాబు, తమరు మర్డర్ చేసి పాతి పెట్టిన ప్లేస్ కూడా చూపించాడు. ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ తవ్వడం ఎక్స్ట్రా అన్నీ ఫినిష్ అయిపోయాయి. నా పర్మిషన్ లేకుండా నా ప్లేస్లో ఎలా తవ్వుతారు? అయినా నేనెవరో తెలుసా మీకు? తెలుసు బాబు, మాజీ మంత్రివర్యులు గారి బాబు అనే సంగతి తెలుసు, యువజన నాయకులన్న సంగతి తెలుసు. అన్ని పర్మిషన్లతోనే తమర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను బాబు. మాకు ఇబ్బంది కలిగించకుండా మాతో వచ్చేస్తే మర్యాదగా ఉంటుంది బాబు. నేను రాను. మా మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. మీరు రావద్దు బాబు, మా వాళ్లే మర్యాదగా తీసుకెళ్తారు. బాబును మర్యాదగా తీసుకురండి రా. రాను. నేను రాను. నేను రాను. వదులు. నేను రాను చెప్తున్నానా? మర్యాద పెంచండి రా. వదులు. అనుగారు, బద్రి అన్నా ఏంట్రా మనం ఇక్కడున్నావు? ఏం లేదు, చిన్న పనుండి ఇక్కడికి వచ్చాం. ఆ విషయాలన్నీ నేను నీకు తర్వాత చెప్తాను, పద.